కూడా చాలా చర్చనీయాంశంగా కనిపిస్తూ ఉంది. ఇక జగ్గారెడ్డి సినిమా ఒకటి కనబడతా ఉంది. నిన్న చిన్నపాటి టీజర్ ఒకటి రిలీజ్ చేసినటువంటి జగ్గారెడ్డి, నా రాజకీయ జీవిత కథను నేనే రాశాను, సినిమాలో హీరోలు చేసేవి నేను నిజ జీవితంలోనే చేశా, విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే నాపై కుట్రలట. డైరెక్టర్ రామానుజం చెప్పిన కథ నా జీవితానికి దగ్గరగా ఉంది, అందుకే సినిమా చేయాలని నిర్ణయం. జగ్గారెడ్డి ఈ వార్ ఆఫ్ లవ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో తూర్పు జగ్గారెడ్డి టీజర్ను విడుదల చేసిన యూనిట్ అంటూ వార్త కనిపిస్తుంది. సినీ హీరోలు ఎవరు రాసిన కథలో నటిస్తుంటారు, ఆయా సినిమాలో పోలీసులను కొట్టినట్లు, వారితో ఫైటింగ్ చేసినట్లు నటన చేస్తుంటారు. కానీ ఇవన్నీ నేను నిత్య జీవితంలో చేశా, నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నా అంటూ టీపీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తనపై ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు. ఉగాది పర్వదినాన పురస్కరించుకొని ఆదివారం జగ్గారెడ్డి ఈ వార్ ఆఫ్ లవ్ సినిమా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు ఆయన భార్య టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఈ సినిమా నిర్మాత జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మిరెడ్డి, ఇక కుమారుడు తూర్పు దత్తాసాయి, దర్శకుడు రామానుజం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో తాను ఒక పాత్రను నటిస్తున్నానని, అయితే తన నిజ జీవితంలో కొన్ని సంఘటనలు కూడా ఇందులో చూపిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మూల కారకుడు దర్శకుడు రామానుజం అన్నారు. ఓ వేడుకలో తనను కలిసిన రామానుజం కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి రాసుకున్న కథను వినిపించారని, అందులో తనను నటించాలని కోరారు. అయితే సినిమాలో తాను పోషించాల్సిన పాత్ర గురించి వివరించారని, ఆ పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో సినిమాలో నటించేందుకు అంగీకరిస్తున్నానంటూ ఈ సందర్భంగా తనపై రూపొందించిన పోస్టర్ను రామానుజం చూపించారని, అది తనను బాగా ఆకర్షించిందన్నారు. రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా చెప్పారు. నా రాజకీయ జీవితానికి సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నాదే, అలాగని నా గురించి నేను ఎక్కువగా ఊహించుకోను. విద్యార్థి నాయకుడిగా మొదలైన నా రాజకీయ ప్రయాణం రాష్ట్ర నేత అయ్యేదాకా వచ్చిందంటే అందులో చాలా మలుపులు ఉన్నాయి. ఈ ప్రయాణం అంతా సినిమా కథలో కనబడుతుంది. తన కూతురు జయలక్ష్మిరెడ్డి తన ఆలోచనలు దగ్గరగానే ఉంటాయని ఆయన చెప్పారు. జయలక్ష్మిరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి జగ్గారెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తెరపైన చూడబోతున్నామనే ఆలోచన తనను ఉద్వేగానికి గురి చేస్తుందంటూ, సినిమా అందరికీ నచ్చే విధంగానే ఉంటుందని దర్శకుడు రామానుజన్ మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డిని రుణాన్ని మంచి సినిమా ఇచ్చి తీసుకుంటానంటూ సంగారెడ్డికి వెళ్ళి పలువురితో మాట్లాడి జగ్గారెడ్డి గురించి తెలుసుకున్నారని చెప్పారు. సినిమాలో జగ్గారెడ్డి పాత్రతో పాటుగా మంచి ప్రేమ కథ కూడా ఉంటుందంటూ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందంటూ తెలిపారు. కాగా జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. గమ్మత్ అనిపిస్తుందిలే, జగ్గారెడ్డి అంటేనే మాస్ ఉంటుంది, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని ఒక వైబ్స్, ఒక బ్రాండ్ ఉంటుంది. సంగారెడ్డి పోతే జగ్గారెడ్డి. సో జగ్గారెడ్డి మాస్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు, భయపడే వ్యక్తి కాదు, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి జగ్గారెడ్డి. సో జగ్గారెడ్డి ఒక సినిమా తీస్తూ ఉన్నాడు. జగ్గారెడ్డి సినిమాకి సంబంధించి ఆయన బిడ్డ ప్రొడ్యూసర్గా ఉన్నది జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మిరెడ్డి. సో వాళ్ళ జయలక్ష్మిరెడ్డి తీస్తున్నటువంటి ఈ ప్రొడ్యూసింగ్ చేస్తున్నటువంటి సినిమా త్వరలోనే రాబోతూ ఉంది. నా నిజ జీవితానికి సంబంధించి, అంటే జగ్గారెడ్డి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన మీద చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల నుంచి ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఒక స్టేట్ లీడర్గా ఎట్లా మారిండు, మధ్యలో జరిగినటువంటి కథనాలేంది, సినిమాల్లో హీరోలు పోలీసులను కొట్టుడు, లేకపోతే విలన్లను కొట్టుడు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, చేజింగ్లు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఎవరో రాసిన కథకు యాక్టింగ్ చేస్తారు, కానీ నా కథకు నేనే యాక్టింగ్ చేస్తున్నా, నా స్టోరీకి నేనే యాక్టింగ్ చేస్తున్నా. నా రియల్ లైఫ్లో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లకు పోయినా, ఎన్నోసార్లు నా మీద దాడులు జరిగినాయి. సో ఇవన్నీ చూసి రామానుజన్ అనేటువంటి డైరెక్టరు నాకు ఆ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది, అందుకే సినిమా చేయబోతున్నా, నా రియల్ లైఫ్ని నేను తెర మీద చూసుకోబోతున్నా అనేది నా జగ్గారెడ్డి ఉగాది పండుగ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు జగ్గారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో పోస్టర్ కూడా మీరు చూసిరు, నిజంగానే జగ్గారెడ్డి అంటే ఒక మాస్ లెవెల్లో ఉంటుంది. మనం నరసింహారెడ్డి సినిమా, ఇవన్నీ సినిమాలు చూస్తుంటాం కదా, బాలకృష్ణ సినిమా కానీ చిరంజీవి సినిమాలో విలన్ పాత్ర ఎట్లుంటుందో అట్లా మరి విలన్గా చూపించబోతున్నా, హీరో చూపించబోతున్నా తెలియదు, కానీ అంత గిడ్డం ఆ బొట్టు అంతా చూస్తే గజ్జుమాని వణుకాలే అన్నట్టు ఉన్నది పోస్టర్ గీస్తారు అంతా కూడా. బుడ్డ పోరగాళ్ళు చూస్తే ఇక డైపర్లనే పోసుకునేటట్టున్నది ఈ ఫోటో చూస్తే. అట్లా భయంకరంగా ఒక సింహం లెక్క క్రియేట్ చేసి వెనక కూడా సింహం వేసారు చూడిగో, మొత్తం సింహం అంతా వేసి జగ్గారెడ్డిని మాత్రం
ఒక హీరోనో ఒక విలనో గట్టిగానో చూపించబోతున్నారు సినిమాలో. సో సినిమాలు అంటే కూడా బాగానే ఇంట్రెస్ట్ ఉన్నట్టు జగ్గారెడ్డికి. సో చూడాలి ఈ సినిమా వచ్చినాక ఎట్లుంటుంది అని. టీజర్ మాత్రం కొంత అదిరిపోయిందనేటువంటి టాక్ వస్తూ ఉంది ఆ టీజర్ చూస్తూ ఉంటే. మరి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది ఏందనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇక బియ్యం గురించి మాట్లాడుకున్నాం. మంత్రివర్గం గురించి మాట్లాడుకుంటే వారం లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందట. ఏఐసిసి జాబితా రాగానే